మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. విశాఖ గాజువాక మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితమే నిందితుడు రవీందర్తో డేటింగ్ యాప్లో పరిచయం ఏర్పడ్డట్టు తేలింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్తున్నారు పోలీసులు. అయితే ఇటీవల వేరే మహిళను రవీందర్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. రవీందర్కు వివాహమయ్యాక కూడా ఇద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. తనని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన నిందితుడు నిన్న ఇంటికి పిలిపించి మరీ కిరాతకంగా హత్య చేశాడు. డబ్బుల కోసం రవీందర్ను మౌనిక ఒత్తిడి చేసింది అన్నది అబద్ధమన్నారు ఆమె తండ్రి. ప్రేమ పేరుతో తన కూతుర్ని ట్రాప్ చేశాడని చెప్పారు. మౌనిక బ్యాంకులో ఉద్యోగం చేస్తుందని డబ్బుల కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదంటున్న మౌనిక తండ్రితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మౌనిక అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరి అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం రవీంద్రకు ఏమొచ్చిందో ఏమో తెలియట్లేదు. అయితే దీని మీద ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటని కూడా తెలియాల్సి ఉంది. మరి వాళ్ళ వర్షం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే మౌనిక ఉందో వాళ్ళ తండ్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ, దీనికి గల కారణాలు ఏంటండి? మా అమ్మాయి చాలా మంచిది. అయితే ఇటువంటి విషయాలు అమ్మాయికి ఇష్టం ఉండదు. వాడు ఏం ట్రాప్ చేశాడో తెలియదు. మా పాప కొద్దిగా ఉద్యోగం చేసుకొని ఏం సంపాదించి నాకే ఇస్తుంది. ఆ డబ్బులు ఏమైనా అదేందా ఎక్కడ ఇక కావాలంటే అమ్మాయికి తెలియదు. మంచిది కాదని చెప్తున్నాడు. అది తప్పది. ఎవరు చంపకూడదు. ఎందుకంటే చంపితే ఇదే మరొక ఇలా ఎంతమంది చంపాడు వాడు, ఇలా తప్పించుకుంటున్నాడు. అసలు వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం అండి? ఏ విధంగా పరిచయం అయింది? అంటే ఒకే ఏరియాకి చెందిన వాళ్ళ ఏ విధంగా పరిచయం అయింది వీళ్ళిద్దరికి? మాకు తెలియదు సార్. వాడు ఎప్పుడు వాడి ముఖం పోయి చూడలేదు. ఇప్పుడు ఇలా సడన్ గా వాడు ఏం చేశాడు, మా ఆయన ఎలా ట్యాప్ చేశాడో తెలియదు. మా అమ్మాయికి అసలు డబ్బులు అవసరం ఉండదు. మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. అలాగే మంచి పిల్ల, అనవసరం వాడు ఇచ్చేసాడు. అయితే చంపొచ్చు ఒక మనిషిని అలాగే ఎంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని చంపుతాడు. అలా చంపొచ్చు, అలా చంపకూడదు. నరహంతకుడు అలాంటి వాడు ఉండకూడదు. ఏం చదువుకుంది, ఇప్పుడు ఏం చేస్తుందండి? మామూలుగా PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్ చేస్తుందమ్మా. మరి ఇంత జాబ్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఎంత అది అబద్ధం, అంత రోమర్, అంత రోమర్ కావాలని. ఎందుకంటే మేమందరం ఎంప్లాయీసే. రేపు మా పిల్ల అవ్వాలి. ఆ పాపకి ఏం చేశాడు, ఇలా చంపేసి పెళ్లి చేసి హాయిగా ఉందాం అనుకుంటున్నాను. అలాంటి జీవితం ఇప్పుడు నేను ఉండాలో సావాలని నాకే తెలియట్లేదు. వాడికి కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఎవరైతే రవీంద్ర ఈ విధంగా తన కూతురిని ట్రాప్ చేసి కావాలనే హత్య చేసి ఈ విధంగా సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్న, డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నారు. అయితే కేవలం ఆ డబ్బులు తీసుకుంది ఇదంతా కూడా అవాస్తవం అని, ట్రాప్ చేసి ప్రేమ పేరుతో ఈ విధంగా చేసిన తర్వాత అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపడం ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్ చేరుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు న్యాయం చేయాలని చెప్పి మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.